ప్రైజ్ లార్డ్. ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఆల్రెడీ ఇంతకు ముందుకు చెప్పాను, ఇప్పుడు చెప్పబడుతుంది. ఆ మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరంగా చెప్పబడుతున్నటువంటి విషయాలు, అట్లాగే ఆ తర్వాత 3 అధ్యాయాలు అప్లికేషన్ పార్ట్గా అన్వయింపు భాగముగా మనము చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో గనక మనము అర్థం చేసుకోగలిగితే, ప్రాముఖ్యంగా ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ 5వ అధ్యాయం చివరి భాగంలో ఈ 6వ అధ్యాయంలో కూడా వివిధమైనటువంటి రిలేషన్స్లో ఏ విధమైనటువంటి నమ్మకత్వమును క్రైస్తవ విశ్వాసిగా ఏ విధముగా మెలగవలేనో, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఉంటున్నటువంటి సంబంధాలలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉంటున్నటువంటి సంబంధాలలో, అట్లాగే పని ప్రదేశంలో యజమానులు పనివారికి ఉంటున్నటువంటి ఆ రిలేషన్షిప్లో ఏ విధమైనటువంటి నమ్మకత్వాన్ని వెలిబుచ్చాలో అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు ఇక్కడ ఈ 6వ అధ్యాయం 10వ వచనం నుంచి అడ్రస్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ద వెరీ స్పిరిచువల్ వార్ఫేర్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఎదురయ్యేటటువంటి ఆత్మీయ పోరాటమును పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా ఈ విధముగానే పోరాటం వస్తుందా అంటే, ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ ఫార్మ్, బట్ ఇట్ విల్ బీ త్రూ దట్ పర్సన్. అది ఏ రూపేనా అయినా ఉండవచ్చు, దానికి మూల కారకుడైనటువంటి వ్యక్తి మాత్రం ఒకడు ఉంటా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆది మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి దినాన ప్రతి విశ్వాసి అయినటువంటి ఆ వ్యక్తి ఇట్టి విధమైనటువంటి వ్యక్తి చేత వారి యొక్క విశ్వాస జీవితంలో శోధించబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇందులో 2 ఎక్స్టెంట్స్ను మనం గుర్తించగలగాలి. ఎంత మేరకు నేను ఆ విషయంగా లేకపోతే ఆ రూపంగా ఆలోచించగలుగుతాను. అయితే ప్రాముఖ్యంగా మనకి హెచ్చరించబడుతున్నటువంటి విషయాన్ని మనం ఒకవేళ ఆలోచిస్తే, ఏ విధమైనటువంటి మోసము చేత నేటి దినాన విశ్వాసులు మోసపోతూ ఉంటున్నారో అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలను మనము ఆలోచిస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మన యొక్క విశ్వాస జీవితాలను వేర్ల నుండి పెకలించగలటువంటి ఆ వ్యక్తి, ఆ కారకుడు ఎవరనంటే అపవాది అని మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే అపవాది ఆది మానవుడైనటువంటి హవ్వను, ఆదామును మోసపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. అట్లాగే దీని విషయంలోనే ఇదే అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు యోబు విషయంలో అభ్యంతరపడుతూ దేవుని ఎదుట పిటిషన్ను తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే కేవలం ఇది పాత నిబంధన సందర్భంలో అప్లికేబులా? మరి కొత్త నిబంధన సందర్భంలో ఇటువంటిది మనకేమైనా ఎదురవుతూ ఉంటుందా, అపవాది శోధనలు అనేటటువంటి సత్యాన్ని కనుక మనం ఆలోచిస్తే, పేతురు గారు చక్కగా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది అనేటటువంటి మాటకు చిన్న అక్షరాల్లో ఇస్తున్నటువంటి అర్థము సాతాను. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఈ అపవాది అనేటటువంటి వాడు విశ్వాసి యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని పెను సవాలుగా గుచ్చుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే అసలు ఆ సాతానుడు అపవాది టార్గెటే చేయడు. కానీ ఎప్పుడైతే నీవు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం ఆరంభిస్తావో,
లేదా వాక్యాన్ని క్రమము తప్పకుండా, లేదా ఆయన పాద సన్నిధిలో క్రమము తప్పకుండా చదువుతా ప్రార్థన చేస్తూ ఉంటావో, అప్పుడు అపవాది నిన్ను ఈ లోకపరంగా డిస్ట్రాక్ట్ చేయాలనేటటువంటి ప్రయత్నము చేస్తుండడం మనం చూడగలం. ద వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రాక్షన్ ఏదైనా అపవాది చేయగలుగుతాడంటే త్రూ ద వెరీ సాటనిక్ ఆండ్రాయిడ్ మొబైల్. ఈ మనం వాడేటటువంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ ద్వారా నేటి దినాన అపవాది ఖచ్చితముగా విశ్వాస జీవితం నుండి తొలగించబడే విధముగా దారి తప్పిస్తుండడం మనం చూడగలుగుతాం. ఎందుకండి పేతురు గారు ఇక్కడ అంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు? ఎట్లా వస్తున్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. అంటే కేవలం హర్ట్ చేయడము, చిన్నపాటి గాయము చేయడము ఈ అపవాది యొక్క ఉద్దేశం కాదండి. ఏంటనంటే ఉన్న బలంగా పూర్తి విశ్వాస జీవితాన్ని మింగివేయాలి. కాబట్టి ఎంత మేరకు నీవు ఈ అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే మనకు మొదటగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, వి షుడ్ నో ద కాజ్ అండ్ రెస్పాండ్ టు దట్ కాజ్. యు నో ద కాజ్ అండ్ వెన్ యూ డోంట్ రెస్పాండ్, నీకు కారణము సమస్య ఏంటి తెలుసు, దానికి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన లేదు అని అంటే యు ఆర్ అన్నోటిసింగ్లీ ఇన్వైటింగ్ సాటర్న్. అంటే నీకు ఏ కారణం చేత నువ్వు తప్పించబడతా ఉన్నావు, డిస్ట్రాక్ట్ చేయబడుతున్నావు, అది నీకు తెలిసి కూడా నువ్వు దాన్ని ఆపలేకపోతా ఉన్నావు అని అంటే నీ అంతలో నువ్వు ఆ సాతానుణ్ణి, అపవాదిని నీ జీవితంలో పనిచేయుటకు ఆహ్వానిస్తున్నట్టే కదా మరి. కాబట్టి ఈ విషయాన్ని అందుకనే అక్కడ పేతురు గారు చక్కగా రాస్తూ చెప్తున్నటువంటి విషయం, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఈ బుద్ధి మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి, మెలకువగా ఉండుడి అని అంటా ఉన్నాడు. ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి, ఆ మెలకువ కలిగి ఉండడము కేవలం ఈ దేవుని వాక్యము ద్వారానే మన జీవితాల్లో సాధ్యపడుతున్నటువంటి విషయం. కాబట్టి కాజ్ ఏంటి మనం చూస్తాం. మనల్ని మన ఆత్మీయ జీవితాల్లో పడద్రోసేటటువంటి అతిపెద్ద పెను సవాలుకరమైనటువంటి విషయం అపవాది, సాతానుడు ఎల్లలో ప్రయత్నిస్తానే ఉంటాడండి. పడదురు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినప్పుడు నీవెంతాన అంటే మానవుని యొక్క వీక్నెస్ ఏంటో చూస్తాడు. ఆర్థికంగా పడద్రోజుటకు చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు, లేదా హైపర్ అయిపోవడానికి, అంటే క్షణికావేశంలో పడద్రోసి ఇంకా ఆ క్షణికావేశం ద్వారా ఆ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అంటే ఈ విధమైనటువంటి యంత్రాలను వాడుతూ, అంటే డైరెక్ట్గా నేను నిన్ను లోబరుచుకుంటా ఉన్నాను, నేను చెప్పినట్టు చేయాలని ఏం చెప్పడండి అక్కడ. ఎటువంటి మీరు ఆలోచించండి, హవ్వను మోసపరిచినటువంటి విధానం నేటి దినాన మనకు కనువిపోవట్లేం లేదా? అసలు ఆ పండును తినొద్దు అని ఎవరు చెప్పారని ఎట్లేమని అడిగాడా? ఇది నిజమా అని అడిగి, మీరు చావనే చావరు అని చెప్పలేదా? దాన్ని తినదినమున మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఒక కుయుక్తికరమైనటువంటి లేదా మోసకరమైనటువంటి ఈ ఆలోచనతో అపవాది వస్తున్నప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. వాక్యము ద్వారా మెలకువగా ఉండాలి. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అపవాది వేసినటువంటి ప్రతి ప్రశ్నకు వాక్యము ద్వారానే సమాధానం విసిరాడు. నేటి దినాన ఈరోజు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, అంటే దేవుడు అనగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రస్తావించగానే ఆయన ఆది నుంచి ఉన్నవాడు గనక వాక్యములు ఆయనకు నోటాడు కాబట్టి ఆయన చెప్పాడని అనుకునే విషయం కాదండి. ఇక్కడ ఈలాగున వ్రాయబడి ఉన్నది అనేటటువంటి మాట అక్కడ ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగున వ్రాయబడి ఉన్నది, ఇలాగున వ్రాయబడి ఉన్నదని అంటే ఆ మాట నీకు నాకు కనువిప్పు కావాలి. ఈరోజు నువ్వు ఎప్పుడు ఇలాగున వ్రాయబడి ఉన్నదని చెప్పగలుగుతావు? అది నీవు చదివినప్పుడు, అది నీకు తెలిసినప్పుడే కదా. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ అపవాది అనేటటువంటి వాడు మనలను
మన విశ్వాస జీవితంలో పడద్రోయడానికే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువగా ఉండి పోరాడవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, అపవాదికి లొంగిపోతామా లేదా దేవుని వైపు దినదినము బలపరచబడుతూ ఆకర్షించబడాలి. అందుకనే పౌలు అంటాడు కదా, ఈ ఎఫెసీకి రాసినటువంటి పత్రికలో కూడా బలవంతులై ఉండుడి దేవుని యొక్క శక్తిని బట్టి. ఎందుకు బలవంతులు కావాలా అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ వార్ఫేర్, ఇది మహాపోరాట యుద్ధ పటిమ. ఇంకొక కోణము, ఇక్కడ ఖచ్చితంగా అపవాది మనల్ని అనుక్షణం మోసపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మనం మెలకువగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. దేవుని యొక్క మహాశక్తిని మనం కలిగి ఉంటూ మన జీవితాల్లో ముందుకు కొనసాగాలి. ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే, నేటి దినాన అపవాది అని మనము చెప్పుకుంటా ఉంటే ఇంకా ప్రతీదీ అపవాదియే చేస్తాడా? నీకుంటున్నటువంటి 24 గంటల్లో దేవుని వాక్యం నువ్వు చదవలేకపోతా ఉన్నావు, కొంత టైంను నువ్వు తీసుకొనలేకపోతా ఉన్నావు, ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు. ఇంకా అందరు ఏం చెప్తారనంటే అపవాది నన్ను అస్సలు చదవనీయడం లేదండి అంటే, అన్నిటికీ వాడే కారణమవుతాడా? టైం తీసుకోవడం అపవాది చేతిలో ఉందా, నీ చేతిలో ఉందా? నువ్వు క్రమం తప్పకుండా ప్రతిరోజు చదువుతా ఉన్నావు, ఒకరోజు మిస్ అయిపోతున్నావు అని అంటే అది అపవాది మీద త్రోస్తే అర్థం ఉంటుంది. అంతేగాని ప్రతీది సాతానుడు నా జీవితంలో అట్లా చేసేసాడు అంటే వీ హ్యావ్ మేడ్ హిమ్ ఎ టూల్ ఫర్ ఎవ్రీ కాజ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్. మన యొక్క వైఫల్యాలన్నీ కూడా ఏం చేస్తున్నామంటే సాకుగా చూపించి అపవాది మీద త్రోసే ప్రయత్నం చేస్తాం. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదని అంటే అది కూడా సాతానుడు రానియకుండా చేస్తూ ఉన్నాడు. అంటే 1 వారం 2 వారాలు ఏమో ప్రతి ఆదివారం అట్లనే చేస్తూ ఉన్నాడా అంటే ఏ పరిమితి వరకు మనం ఆలోచించాలి, ఏ పరిమితి వరకు దాన్ని అక్కడ అంచనా వేయాలి. క్లియర్గా నీ ఆత్మీయతను డిస్టర్బ్ చేస్తాడు కానీ నీవు వేసుకుంటున్నటువంటి ఆ షెడ్యూల్స్లో నీవు ఫాలో అవుతా ఉన్నప్పుడు, నీవు చదవాలనుకున్నప్పుడు అసలు అపవాది ఎట్లా డిస్టర్బ్ చేస్తాడని చెప్పండి. నేను సంఘానికి రావాలనుకుంటున్నప్పుడు అపవాది ప్రమేయం ఏముంటుంది అక్కడ? అన్నిటికీ కారణం కూడా అపవాది అవడు. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అన్నిటికీ సాకు చూపించేసి ఒక రకమైనటువంటి అంటే నేను బాగానే ఉన్నాను, అంతా అపవాదే చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ఆ మూసలో నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరత ఉంటుంది. నో డౌట్ అపవాది మన యొక్క ఆత్మీయ జీవితాలను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకా అన్ని అపవాదియే కారణమా అంటే మరి నీ ప్రయత్నం ఎక్కడ? బలవంతులై ఉండుడి అనేటటువంటి మాటకు అర్థమేమిటి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అనేటటువంటి మాటకు అర్థమేమిటి? కాబట్టి ఈ విషయాలను ఆలోచించాలి. కాబట్టి నేటి దినాన మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, ఈ అపవాది మన ఆత్మీయ జీవితాలకు పెను సవాలుగా మారుతూ ఉన్నప్పుడు మనం ఎంత మేరకు మెలకువ కలిగి ఉంటా ఉన్నాం, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉంటా ఉన్నాం, ప్రభు యొక్క మహాశక్తితో మనం సిద్ధపడి ఉంటా ఉన్నాం. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవా, అయ్యా ఈరోజు మాకుంటున్నటువంటి అతిపెద్ద సవాలుకరమైనటువంటి పోరాట పటిమలో, ఈ ఆత్మీయ పోరాటంలో మా శత్రువు ఎవరో మాకు చూపిస్తాం. అయ్యా ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలను మోసపరిచాడు. యోబు జీవితం విషయంలో అయ్యా మీకే సవాలును విసిరాడు. అయ్యా అట్టి విధముగానే అనేక మార్లు పేతురుతో కూడా తండ్రి దేవ మీరు మాట్లాడుచున్నాం, సాతానా నా వెనుకకు పొమ్మని మీరు సంబోధించారు. అయ్యా అదే పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, అపోజిటైన పౌలు రాస్తూ ఉన్నాడు. అయ్యా అపవాది మా జీవితాలను అయ్యా తండ్రి మా ఆత్మీయ జీవితాలను దెబ్బతీయాలనుకుంటున్నాం. ఆ తంత్రముల చేత మమ్మల్ని తండ్రి దేవ కుయుక్తి చేత మోసపరచాలనుకుంటున్నాం. అయ్యా మరింత దగ్గరగా నీ వాక్యానికి ఆ ప్రార్థన జీవితంలో తండ్రి దేవ మేము మెలకువ గలవారమై ఉండుటకు మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.